చంద్రబాబు సర్కారు నిర్వాకం శనగ రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం అనుమతులతో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాలు మూడ్నాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది నిల్వలతో పాటు ఈ ఏడాది పంట దిగుబడిలో కనీసం 15% కూడా కొనకుండానే కూటమి సర్కారు కొనుగోలు కేంద్రాలను మూసేసింది. మార్కెట్లో ధర లేక కొనేవారు కానరాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. 4.57 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. క్వింటాలు కనీసం మద్దతు ధర 5,600 రూపాయలు కాగా మార్కెట్లో 4,600 నుంచి 4,900 మధ్య మాత్రమే చెల్లిస్తున్నారు. గతేడాది ధర లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా శనగాలు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతూ ఉండగా ఈ ఏడాది పంట మార్కెట్కు రావడం మొదలైంది. కనీసం ఈ ఏడాదైనా ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధరకు శనగ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులంతా ఆశగా ఎదురుచూశారు. కానీ కేంద్రంపై భారం నెట్టేసి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులిపేసుకునే పనిలో నిమగ్నమైంది. ఫిబ్రవరి నెలాఖరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే మూసివేశారు. కేంద్రం 94,500 టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వగా కేవలం 84,004 టన్నులు మాత్రమే సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అర్ధాంతరంగా మూసివేసింది. మరోవైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతి పరుల నుంచి మాత్రమే సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు 30 నుంచి 40% పంట మాత్రమే మార్కెట్కు వచ్చింది. గతేడాది నిల్వలతో కలిపితే దాదాపు 4.50 లక్షల టన్నులకు పైగా నిల్వలు రైతుల వద్ద పేరుకుపోయాయి. ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు అడుగుతుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. పైగా ఈ బాధ్యత తనది కాదన్నట్టుగా అదనపు సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది.